పంపాలనుకుంది. అర్జెంట్గా లెటర్ తీసుకెళ్ళి హేమకి వెళ్ళు. సావిత్రికి మన ఇద్దరికి చెరో పెళ్లి చేయాలని నిర్ణయించుకోవడం అనేది వీళ్ళ మూర్ఖత్వానికి పరాకాష్ట. కనుక అంతా పడుకున్నాక నువ్వు కాలువ దగ్గరికి వచ్చి ఇద్దరం కలిసి ఆంజనేయుల బండిలో పారిపోదాం. చంటి ఏంటి బావా? వెళ్ళి పంతులు గారిని పిలుచుకున్నారా? పంతులు గారినా? ఏదైనా శుభకార్యమా బావా? అవునరా, హైమన్ నీకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. పెళ్ళే? నాకు హైమకినా? ఏ చేసుకోవా? అబ్బే, నువ్వు తొందరపడుతున్నావేమోనని. తొందరపడటం కాదురా, ఇప్పటికే ఆలోచన చేశాను, బాధపడుతున్నాను. వెళ్ళు. ఇంకొకసారి ఆలోచించుకుని. ఇందులో ఆలోచించే ప్రసక్తి లేదు, చెప్పినట్టు చెయ్యి. వెళ్ళు. సరే, కుటుంబ గౌరవం కోసం తప్పుతుందా? వెంటనే పిలుచుకొస్తాను. ఊరుకోవద్దునా, ఊరుకో. దురదృష్టం కాకపోతే ఇలా మన రెండు కుటుంబాలు విడిపోవడం ఏమిటి? ఇంకో 2 రోజులు మనం నోరు మూసుకుని ఊరుకుంటే మన కుటుంబాలు శాశ్వతంగా దూరం అయిపోతాయి. ఆడవాళ్ళం మనం ఏం చేయగలం వదినా? మగవాళ్ళు మూర్ఖులైనప్పుడు ఆడవాళ్ళం మనమే బాధ్యతను ఎత్తునేసుకోవాలి వదినా. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? వేణుతో మా హైమని తీసుకుని ఎక్కడికైనా పారిపోమని చెప్పవా? లేచిపోవడమే ఈ పరిస్థితుల్లో, ఎందుకంటే వేరే మార్గం తోచడం లేదు నాకు. ఏ అన్నవరమో వెళ్ళి పెళ్లి చేసుకురమ్మను, అక్షంతరం వేద్దాం. మరి మగాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోకపోతే ఊరేసుకుంటారు. వాళ్ళ కోసం పిల్లల జీవితాల్లో నిప్పులు పోస్తావా? ఏం చేస్తారు వదినా? మహా అయితే కొడతారు, అంతేగా. సరే వదినా, సరే. అయితే నువ్వు చెప్పినట్టు వాళ్ళు తిని పంపించేద్దాం. మరి నేను వెళ్తా వదినా. వేణు కూడా చెప్పు. నాళ్ళు మా అక్క ఎర్రిబాగులు అనుకున్నాను. హైమా వేణు లేచిపోవడానికి ప్లాన్ వేస్తుంది. ఆడ తలుచుకుంటే ఎంతకైనా తెగిస్తుంది. నువ్వు ఆడదానేగా, నాకు సాయం చేస్తావా? ఇదే చివరిది, ఆఖరిది కూడా. మా బావ దగ్గరికి వెళ్ళి నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి వేణు అని అబద్ధం చెప్పు. అవసరానికి వాడుకుని పెళ్లి చేసుకోమంటే మోసం చేసి ఇప్పుడు హైమన్ తీసుకుని పారిపోతున్నారని గోల చెయ్యి. ఏదేమైనా ముందు వాళ్ళిద్దరూ పారిపోవడం ఆగిపోతుంది. కానీ ఈ పరిస్థితుల్లోనా నాకు నొప్పులు వస్తున్నాయండి. అయితే మరి మంచి లేడీస్ సెంటిమెంట్, మంచి సింపతి తప్పకుండా నమ్ముతారు. అసలు మనకి ఎందుకండి ఈ దరిద్రపు కొట్టేస్తే? నేను వెళ్ళనండి. వెళ్ళకపోతే నిన్ను నీ బిడ్డను వదిలేసి నేనే ఎక్కడికైనా వెళ్ళిపోతా. వద్దండి, నేను వెళ్ళనండి. వద్దండి. వెళ్ళవు. వెళ్ళకపోయా ముక్కలు ముక్కలు కలిగి పోగులు పెడతా. అయితే ఏం చేద్దామంటావు? నాటకూడమని మా వెంకటరామని పంపించాను. అది వెళ్తుందో లేదో, వెళ్ళేదని మాట నమ్ముతారో లేదు. ఊడ్చే లాకుండా దగ్గర ఆ వేణుగాడు ఆస్తిని హైమని ఎగరేసిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నాకేం చేయాలో తోచట్లేదు. అయితే ఆ వేణుగాని లేపేద్దాం, పద.
రాజుగారు చిన్నప్పుడు దీనితో ఆడుకున్నారు. మరి మరి బొమ్మ ఇక్కడికి ఎలా వచ్చింది? నాకు తెలీదు. చిన్నప్పుడే తప్పిపోయాను. నేను అనాథనట. ఎవరికో దొరికితే వాళ్ళ దగ్గరే పెరిగాను. నువ్వు అనాథలు కాదు. నీకు అమ్మ నాన్న ఉన్నారు. లేదు, ఇది ఇది నీ ఇల్లే. ఉండు, అమ్మ నాన్న పిలుస్తాను. వద్దు. ఇన్నాళ్ళు నేను తప్పిపోయానో చచ్చిపోయానో సరిపెట్టుకుంటున్నారు. కానీ ఇప్పుడు నాలాంటి పాపిష్టి మొహం చూస్తే ఎందుకు బతికుందా అని కుమిలిపోతాను. అన్న మాట్లాడుకో. అవును, పాపిష్టి దాన్ని కనుకే చిన్నప్పుడే తప్పిపోయాను. అనాథగా పెరిగాను. పాపిష్టి దాన్ని కనుకే పెళ్లి కాకుండానే చంటి వల్ల గర్భవతినయ్యాను. పాపిష్టి దాన్ని కనుకే నీకు వేణుకి మధ్య తెచ్చి పెట్టాను. అదంతా చాలక కన్న తల్లిదండ్రులకే అబద్ధం చెప్పి మోసం చేద్దామని పుట్టింటికే వచ్చాను. నన్ను అనాథగానే పోని. లేదు, ఈ కుటుంబాన్ని కాపాడడానికి నీ పేరుతో నాటకం ఆడడానికి వచ్చిన నన్నే కంటికి రెప్పలా చూసుకుంటున్నారే. అలాంటిది అసలు కూతురుగా నివ్వని తెలిస్తే కడుపులో పెట్టుకు దాచుకోరు. క్షమించండి, నేను ఇక్కడికి వచ్చింది మీ ఆస్తి కాజేయడానికి కాదు, రాక్షసుల నుంచి మీ కుటుంబాన్ని కాపాడడానికి. ఇదిగో ఇదిగో నీ అసలు కూతురు హైమా. దీనికి తెలియలేదు, కానీ లేకపోతే ఎప్పుడో చచ్చిపోయింది. తొందరగా వేణు పిలుచుకురండి. నేనా? ఇంత జరిగాక నేను వెళ్ళి పిలిస్తే వస్తానంటావా? కన్ను కూతురు చావు బతుకుల మధ్య సతమతం ఉందని పట్టుదలగా. పోనీ నేను వెళ్ళి తీసుకొస్తాను. కూతురేమ్మా, నేనే వెళ్ళి తీసుకొస్తానమ్మా. బాబు, నేను పిల్లకి ఎలా ఉంది నాయనా? బాబు ఎలా ఉంది బాబు? ఎలా ఉందిరా? చెప్పు బాబు. ఎలా ఉంది నాయనా? మాట్లాడేమిటి? ఉందండి. కంగ్రాచులేషన్స్. తల్లి బిడ్డ కులాస.